నమస్తే అండి. నా పేరు రవళి. మాది చేకురపాలెం గ్రామం. అయితే నాకు బ్రెస్ట్ క్యాన్సర్ అనే రిపోర్ట్ వచ్చింది. అంటే ఒక సంవత్సరం క్రితం చూయించుకున్నాను గవర్నమెంట్ హాస్పిటల్‌లో. అది పాలగెడ్డ ఏం కాదులే అన్నారు. కానీ మా మదర్‌కి సేమ్ ప్రాబ్లమ్ ఉంది. అయినా ఒకసారి చూపించుకుందామని ఇక్కడికొచ్చాను. మా బావగారు ఇక్కడ చూస్తున్నారు. ట్రీట్మెంట్ బావుంటుంది అంటే ఈ హాస్పిటల్‌కి రావడం జరిగింది. ఇక్కడ ఫణీందర్ సార్‌ని కలిసాము. మరి ఫణీందర్ సార్ టెస్టులు చేశారు. టెస్ట్ చేసి ప్రతీదీ కూడా రిపోర్ట్ ప్రకారం సర్జరీ చేయాలమ్మా అని చెప్పారు. మరి సర్జరీ జరిగింది. సక్సెస్‌గానే జరిగింది. బానే చేశారు. సర్జరీ తర్వాత మరి ట్రీట్మెంట్ ఎలా ఉండిద్దని చెప్పారనమాట. కీమోస్ తీసుకోవాలి, కరెంట్ పెట్టించుకోవాలి, మరి 6 నెలలు ట్రీట్మెంట్ ఉండిద్దని చెప్పారు. 6 నెలల తర్వాత 3 నెలలకోసారి మెడిసిన్ ఇస్తామని చెప్పారు. సార్ గానీ మంచిగా మనం అడిగిన ప్రతి దానికి కూడా, ప్రతి డౌట్‌కి కూడా చక్కగా సమాధానం చెప్పారు. ప్రతీది కూడా అర్థమయ్యేలా చెప్పారు. దీనికోసం ఏం భయపడకుండా ట్రీట్మెంట్ తీసుకుంటే చక్కగా క్యూర్ అయిపోయిద్దని చెప్పారు. అలా అని ఇక్కడ స్టాఫ్ గానీ, సిస్టర్స్ గానీ, ఆయమ్మలు గానీ అందరూ చక్కగా ఏది అడిగినా, ఏది కావాలన్నా నవ్వుతూ సమాధానం చెప్తూ చూస్తున్నారండి. అయితే ఇప్పుడు నాకు కీమోస్ పెడుతున్నారు. సర్జరీ అయిపోయింది. కీమోస్ పెడుతున్నారు. మరి కీమోస్ కూడా పెట్టిన తర్వాత 2 డేస్‌కి కాల్ చేస్తారు ఇంటికి చక్కగా ఎలా ఉన్నారు, బాగున్నారా అని. మరలా హాస్పిటల్‌కి రావాల్సిన టైం మేమేదైనా మర్చిపోతామేమోనని వాళ్ళే ఒకరోజు ముందు ఫోన్ చేసి రేపు మీకు కీమో ఉండిద్దండి అని చెప్పి హాస్పిటల్‌కి రమ్మంటారు. చూస్తున్నారు ఈ హాస్పిటల్‌లో. ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎవరైనా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే ఒకవేళ డౌట్స్ ఏమైనా ఉండి చూపించుకోవాలనుకుంటే తప్పకుండా ఈ హాస్పిటల్‌కి రండి. డాక్టర్ గారి సలహా పొందండి. ఇక్కడ ట్రీట్మెంట్ అంతా బాగుంది. మనిషి అన్నాక భయం ఉంటుంది. ఈ ప్రాబ్లం వస్తే కానీ భయపడకుండా ధైర్యంగా ఈ హాస్పిటల్‌లో నమ్మకమైన ట్రీట్మెంట్ జరుగుతుంది. అందరూ ఎవరైనా కావాల్సిన వాళ్ళు వచ్చి చూపించుకోవచ్చు. అమెరికన్ ఆంకాలజీ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఫణీందర్ సార్ కానీ, రామ్ ప్రహ్లాద్ సార్ కానీ చూస్తున్నారు. చక్కగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ప్రతీది కూడా వివరంగా చెప్తున్నారు. మనకి ఏ డౌట్స్ ఉన్నా కానీ. అలానే ఫుడ్ డాక్టర్ కూడా ఉన్నారు. ఫుడ్ డాక్టర్ కూడా మనం ఏం ఆహారం తీసుకోవాలి ఈ టైంలో అని చక్కగా చెప్తున్నారు. అవి ఫాలో అవుతూ ట్రీట్మెంట్ నమ్మకంగా తీసుకుంటే, ధైర్యంగా ఉంటే ఈ ప్రాబ్లం తప్పకుండా క్యూర్ అయిపోయింది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు.